పులివెందల ఒంటిమెట్ట ఇప్పుడు జరిగిన ఎలక్షన్ ఈవీఎంల్లో మ్యానిపులేట్ చేసేదానికన్నా ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను కూడా లోపలికి అడుగు పెట్టనివ్వకోకుండా వీళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇదే పని మీద గుద్దుకోవడమే. అంటే ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎలక్షన్లు కూడా చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు 2025 సంవత్సరంలో దేశానికి చూపిస్తూ ఉన్నాడు. భారతదేశానికి ఎలక్షన్ ఇలా కూడా చేయొచ్చు. అక్కడ పోలీస్ వ్యవస్థ అక్కడే ఉంటున్నారు, కలెక్టర్ గారు అక్కడే ఉంటున్నారు, నేరుగా వాళ్ళ మనుషులు వచ్చి రిగ్గింగ్ మొత్తం గుద్దుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఈ వ్యవస్థ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతా ఉందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. ఇప్పుడు ఎల్లకాలము మీ ప్రభుత్వాలు ఉండవు, అదైతే గుర్తుపెట్టుకోండి. దేశవ్యాప్తంగా ఈవీఎంలని రద్దు చేయాలని ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. దాన్ని పరిగణనలో తీసుకుని ఎలక్షన్ కమిషన్ నిస్వార్థంగా భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షకులుగా ఎలక్షన్ కమిషన్ ఉండాలి. మరి ఇంత దారుణంగా ఒక పక్కన ఈవీఎంలలో మ్యానిపులేషన్ జరుగుతుంది, ఇంకో పక్కన రిగ్గింగ్లు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎలక్షన్ వ్యవస్థ పైన ఎవరికి నమ్మకం ఉందండి? ఇంకా అధికార పార్టీ మీరు ఉన్నారు, ఇంక ఏ ఎలక్షన్ అయినా ఓట్లు గుద్దుకోవడమేనా? మరి ఇంత దారుణంగా జరుగుతూ అసలు హౌస్ అరెస్టులు చేయడం ఏంటి? ఒక చిన్న ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ దానికి హౌస్ అరెస్టులు చేస్తూ వాళ్ళ మంత్రులందరూ అక్కడే టెస్ట్ వేసి మా పోలింగ్ బూత్ ఏజెంట్లని రానివ్వకోకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించి రీఎలక్షన్ పెట్టాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం పరిరక్షకుల కింద గనక ఎలక్షన్ కమిషన్ ఉంటే దీన్ని రీఎలక్షన్ని మళ్ళీ కాల్ఫర్ చేసి మీరు సీసీ ఫుటేజీలు రప్పించుకోండి. అసలు పోలీస్ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరించారో ఒక్కసారి ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా మరి ఇవాళ కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. మరి ఏదైతే ఈరోజు పులివెందుల ఎలక్షన్ గురించి చాలా మంది అడుగుతున్నారు, వాస్తవంగా అది ఎలక్షన్గా మేము భావించట్లేదు. ఎందుచేతంటే గిన్నిస్ బుక్ రికార్డు కోసం ట్రై చేసే నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, అలాగే రాజకీయ పార్టీలకు జరిగే ఎలక్షన్గా కాకుండా ఒక మాక్ పోలింగ్ని పులివెందులలో నిర్వహించారు. ఈ మాక్ పోలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే తెలుగుదేశం పార్టీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఆ జిల్లాలోని ఇతర జిల్లాలో ఉన్నటువంటి రౌడీ మూకలు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి రౌడీ షీటర్లు, వీళ్ళందరూ వారికి హెల్ప్గా వారికి సహాయార్థం ఎవరెవరు ఉన్నారంటే మరి ఎంతో పవిత్రమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఇట్లా వ్యవస్థలన్నీ కలిపి నిన్న పులివెందులలో ఓ హత్య జరిగింది. ఆ హత్య పేరే మరి ప్రజాస్వామ్యం కూని అనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి మిమ్మల్ని కూడా మరి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి మరి ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పోలింగ్ ఎక్కడైనా జరిగిందనేటువంటిది ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేయండి. స్థానికంగా ఉన్న ప్రజలు మా ఓటు హక్కు మమ్మల్ని వినియోగించుకోనివ్వండి అని చెప్పి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా కూడా ఓటు వేయనివ్వకుండా, అలాగే వారు ఏ గ్రామంలో పుట్టారో ఆ గ్రామంలో ఓట్లు వేసుకునే అవకాశం కాకుండా పక్క గ్రామాలకి మార్చి ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్ జరిపించినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్గా మీకు కూడా మంచి పేరు వచ్చింది. అలాగే ఏదైతే మంత్రులు సంబంధం లేనటువంటి మంత్రులు మరి పులివెందులకు సంబంధం లేనటువంటి వారు బయటి నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క మీ పోస్టులు ఎక్కడ పీకేస్తారేమో అని భయంతో మరి దీన్ని మసిపూసి మారేడికాయ చేయడం కోసం ఈ కార్యక్రమం జరిగింది. అలాగే ఇవాళ వాస్తవంగా ఎక్కడికైనా ముఖ్యమంత్రి గారు వెళ్తే జనం తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు. ఏదో ఆయన 4 పనులు చేస్తారేమో, వారు మా కష్టాలు తీరుస్తారేమో అని. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి వస్తే ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ 4 మనుషులు దఫేదారులు తప్ప రాష్ట్ర ప్రజానీకం ఎవరు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారి వెనకాల కానీ వారు చెప్పినటువంటి డమ్మి మరి లోకేష్ గారి వెనకాల కానీ వెళ్ళని పరిస్థితి చూసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి ముఖ్యమంత్రిని మేము కోల్పోయాం, మళ్ళీ మేము ఈ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటామనే విధంగా ప్రతిపక్షం వెనకాల మరి ఇంతమంది జనం వెళ్తుంటే దాన్ని మార్పు చేయడం కోసం పులివెందుల ఎలక్షన్ ని ఉపయోగించుకుని
ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఈవీఎంల ద్వారా మరి ఈ యొక్క ఎలక్షన్ నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యామనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ గారి యొక్క ఉన్నటువంటి ఇమేజ్ని వాడి చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ వ్యవస్థలు కానీ ఎవరు కూడా అమాయకులు కాదు. దీనికి తగిన విధంగా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనుషులే కాదు పశువులు కూడా అబద్ధాలు ఆడితే ఎగిరెగిరి మరి బుద్ధి చెప్తామని నిన్న మా కొత్తపేట నియోజకవర్గంలోనే మీ అందరికీ ప్రత్యక్షంగా చూపించారు. మనుషులు మాట్లాడట్లా, ఏం చేద్దంటే రెండు రకాలుగా ఉంటారు మనుషులు. కానీ పశువులు వారికి ఉన్నటువంటి వారికి ఉన్న రైతుకి అన్యాయం చేసి మళ్ళీ వాళ్లే వారిని రైతు గురించి మాట్లాడుతూ ఉంటే ఎగిరెగిరి తొంతామనే విషయాన్ని కూడా నిన్న కొత్తపేటలో నిరూపించారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో అదే రకంగా ప్రజాస్వామ్యం ఉంటుందని తెలియజేస్తూ